వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో చిలకలూరిపేటలో బీజేపీ జనసేన టీడీపీ సభ. మోదీ రాకతో కట్టుదిట్టమైన భద్రత. స్వేచ్ఛ కోరుకుని ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నామన్న రేవంత్. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాస్ కాపీయింగ్. ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన. పంజాగుట్ట పోలీసు కస్టడీలో ప్రణతిరావు. కస్టడీపై గోప్యత పాటిస్తున్న అధికారులు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్లో మార్పులు. 2 రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్. ఏపీలో మరి కాసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. చిలకలూరిపేట ప్రజాగలం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. ఇప్పటికే ప్రజాగలం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక గీతం. మరోవైపు ప్రజాగలం సభకు కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి సభ వైపు వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి అంతా సభా వాహనాలమయమైంది. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరాక జరుగుతున్న తొలి సభ కావడంతో ముగ్గురు నేతలు ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఏపీ ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల జనంలో పాటు రాజకీయ వర్గాల దృష్టి మొత్తం ప్రస్తుతం చిలకలూరిపేట సభ వైపే ఉంది. వైసీపీ పాలనపై మోదీ స్పందన ఎలా ఉంటుందనే చర్చ అంతటా జరుగుతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాగలం సభ ద్వారా 3 పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగుతాయన్న విషయాన్ని బొప్పాడి సభ వేదికగా బలంగా చాటి చెప్పనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చిలకలూరిపేటలో ప్రజాగలం సభకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మురళి, చిలకలూరుపేటలో
బొప్పుడి వద్ద ప్రజాగళం సభ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో పాటుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వేదికకి రావడం జరిగింది. దీనికి మరికొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రానున్నారని మనకు సమాచారం తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో మాత్రం ఈ వేదిక మీదకి ఆశీనులై ప్రజల్ని ఉత్తేజంగా చేసే విధంగా మాత్రం ప్రసంగం ఉండబోతుందని చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5:20 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బొప్పుడు సభకు విచ్చేస్తారు. విచ్చేసిన అనంతరం మాత్రం ఏదైతే ఉందో ఒకే సభ మీద దాదాపు 10 ఏళ్ల తర్వాత మాత్రం ఒకే వేదిక మీదకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే వేదిక మీదకి రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా భారీగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా కర్ణాటక నుంచి కూడా కొంతమంది కూడా ఏదైతుందో టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా కొంతమంది సభ్యులు కూడా ఇక్కడికి వచ్చేసారని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఈ సభను సక్సెస్ చేసే విధంగా జన సమీకరణ కూడా చేయడం జరిగింది. దీనికి మనం 300 మంది కూడా ఏదైతే ఉందో ఇప్పటికీ కసరత్తు చేసేసారు. దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి భారీ స్థాయిలో మాత్రం జన సమీకరణ కూడా చేయడం జరిగింది. ఈ సభలో ప్రధాన ఉద్దేశం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన హామీలు ఇస్తారు అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. దీనికి చూసుకున్నట్లయితే మాత్రం గతంలో మాదిరిగా ఏదైతే ఉందో గతంలో ఇవ్వాల్సిన ఏదైతే ఉందో వెనకబడిన జిల్లాలకు ఏదైనా ప్రత్యేకమైన ప్యాకేజీ నిధులు పెంపు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం అమరావతి రాజధాని ఇలాంటి పలు అంశాల మీద కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఈ సభలో ఏం ప్రసంగిస్తారో అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. అదేవిధంగా దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దిశానిర్దేశం చేసే మీద ఒక అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో పరిపాలన కుట్టుబడింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అప్పులమైంది. ఇప్పటికీ 18 సార్లు మాత్రం ఢిల్లీకి రావడం జరిగిందని చెప్పి తదితర అంశాల గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 5,000 మంది పోలీసులు బందోబస్తు పహారాలో మాత్రం ఈ ప్రజాకళ సభ మాత్రం నిర్వహించడం జరిగింది. ఒకవైపు చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల మాట ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత ఏం ప్రసంగిస్తారని చెప్పేసి అందరూ కూడా ఇటువైపు చూసుకున్నట్లయితే టీడీపీ, అటువైపు చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ, అదేవిధంగా చూసుకున్నట్టు జనసేన నేతలు ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కూడా ఒక సంకేతం పంపించనున్నారు. మేము మాత్రం అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి గుజరాత్ రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ఇక్కడ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఒక సంకేతం కూడా పంపించనున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు ఉత్తేజంగా చూసుకున్నట్టే గతంలో కూడా అధికార పార్టీకి సిద్ధం సభలను ఏర్పాటు చేసింది. సిద్ధం సభలకి చెక్ పెట్టే దిశగా మాత్రం ఈ సభను నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఈ సభలో ఏం ప్రసంగిస్తారు అనేది స్పష్టమైన సంకేతం పంపించడానికి అందరూ ఆసక్తి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం తెర మీదకు చూసుకుంటే మొన్నటి వాటికి జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీని కూడా కలుపుకున్నారు కాబట్టి ఎలాంటి సంకేతం పంపిస్తున్నారు కాబట్టి బలమైన అభ్యర్థిని తీసుకొచ్చాం కాబట్టి బలమైన సంకేతం పంపించాలి కాబట్టి డెఫినెట్లీగా మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఇక్కడ చెప్పించే ప్రయత్నాలకు మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికలు దీనికి సంబంధించి కూడా ఈ రోజు ప్రసంగించిన తర్వాత దీనికి సంబంధించి కూడా వెంటనే అధికార పార్టీ ఎలాంటి స్టెప్పులు వేస్తుంది. ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా అధికార పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం నుంచి కూడా సెంటిమెంట్ గా అక్కడి నుంచి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏం మాట్లాడతారు, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది, ఎక్కడెక్కడ సభలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక భారీ ప్లాన్ ను ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ కొంతమంది సభ్యులను కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఒకే అయిన సంకేతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఆసక్తి నెలకొంది. మురళి, వీరస్వామి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు, మోడీ ఎన్ని గంటలకు సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే సభకు 3 పార్టీల కార్యకర్తలు అలాగే అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం మరికొద్దిసేపట్లో వేదిక మీదకి మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడకు వేదిక మీదకి వచ్చేసిన తర్వాత ఎక్కడ జన సమీకరణ చూసి అందరికీ అభివాదం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్న కొంతమంది వేదిక మీదకి కేవలం 27 మందికే పర్మిషన్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎస్పీజీగో కంట్రోల్ లో మాత్రం ఇదంతా నిఘా నీడలో ఈ సభను ప్రజాకాలం సభ నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5:20 డైరెక్ట్ వేదిక మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. 7 హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికున్న పరిస్థితులను పట్టేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మాత్రం పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ నేరుగా సభ వద్దకు చేరుకుంటారు. సభ వద్దకి రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ
పైకి మాత్రం ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారమే కేవలం మాత్రం 27 మందికే అనుమతిని ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కూడా అగ్రనేతలు, దీనిలో చూసుకున్నట్టు మాత్రం టీడీపీకి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాళ్ళ అగ్రనేతలు కూడా అచ్చెన్నాయుడు, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం లోకేష్ లాంటి నాయకులకే వేదిక మీదకి అనుమతుంది. ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా నాగబాబు ఇలాంటి అనాదండ్ల మనోహర్ లాంటి వాళ్ళకి కొంతమందికే పైన వేదిక మీద కూడా ఆశీనులు అయ్యే పర్మిషన్ ఉండడం జరిగింది. మరి కొంతమంది నేతలు కూడా ఇప్పటికీ అసహనం వ్యక్తం చేసినా కానీ కేవలం ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే ఉందో కేంద్ర మంత్రులు కూడా కొంతమందికే పరిమితం అవుతుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలో కూడా కొంతమంది ఇక్కడ రాకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ మాత్రం పరిస్థితులను చూసుకున్నట్టు మాత్రం 300 మంది ఈ కసరత్తు చేశారు. ఈ సభను సక్సెస్ చేసే విధంగా మాత్రం 3 పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మాత్రం వేదిక మీదకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలనుకున్నాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 స్థానాలను కేటాయించింది బీఆర్ఎస్. కానీ చివరి నిమిషంలో పొత్తు నుంచి తప్పుకోవాలని బీఎస్పీ అధిష్టానం ప్రవీణ్ కుమార్కు సూచించింది. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఒత్తిడి కారణంగా బీఎస్పీ పొత్తు నుంచి తప్పుకుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయొద్దని బీఎస్పీ జాతీయ నాయకత్వాన్ని బీజేపీ ఒత్తిడి చేస్తుందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. అలాంటి పార్టీని ఎదుర్కొనేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్తో కలిసి నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూల్కి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. పొత్తు ధర్మం, కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి. కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు. ఇప్పుడు మరి ఎవరు బీజేపీ తీసుకొస్తున్న ఒత్తిళ్ల వల్ల ఆ పొత్తును మళ్ళీ నేనే నా స్వయాన నేను ప్రకటించడం అంటే నేను ఈ దేశంలో మరి ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఆ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చినట్టు అవుతుంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే పార్టీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు ఆర్ఎస్పీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో నల్గొండ సభ సాక్షిగా కండువా కప్పుకున్నారు. నాటి నుంచి నేటి వరకు గడించింది 2 ఏళ్లైనా ఉన్నత పదవులు అధిష్టానం ఆయనకు కట్టబెట్టింది. ఏకంగా సీఎం అభ్యర్థిగా ఆయన్ను అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఒక్క ఇన్సిడెంట్తో ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిడుగుపడ్డట్లు ఆర్ఎస్పీ బీఎస్పీకి రాజీనామా చేశారు. మొదటి నుంచే బీఎస్పీలో ఆర్ఎస్పీకి సొంత పార్టీ నేతలే అడ్డుతగులుతున్నారని ఆయన భావించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పొడిచిన రోజుల వ్యవధిలోనే ముగిసింది. ఎన్డీఏ కుటుంబంలో లేని పార్టీతో పొత్తుకు సిద్ధమన్న మాయావతి ఇప్పుడు ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొత్తు కుదిరిందని చెప్పిన మరుసటి రోజే కవితను లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ ఇది బీజేపీ కుట్ర అని ప్రకటించారు. ఆ వెనువెంటనే బీఆర్ఎస్కు దూరం కావాలని బీఎస్పీ అధిష్టానం ఆయనను ఆదేశించింది. అంతే,
ఆయన ఏకంగా పార్టీ నుంచే తప్పుకున్నారు. కాగా ఆయన పార్టీకి రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీఎస్పీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించింది. మేము వెళ్ళి కేసీఆర్ గారిని అడిగినటువంటి స్థానాలు గౌరవప్రదంగా మేము అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నటువంటి విషయాన్ని మాకు తర్వాత తెలియజేస్తామన్నారు. మేము అడిగినటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాలు మాకు కేటాయించడం వల్ల మేము కొంచెము అంటే మమ్మల్ని అగౌరవపరిచినట్టు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్ నుండి మాకు 10 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు, అదేవిధంగా ఒక రాజ్యసభ. బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేసీఆర్తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత తన శ్రేయోభిలాషులు, స్వేరో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాగా ఆయన త్వరలో బీఆర్ఎస్ గూటికి చేరతారని తెలుస్తుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఆయన గులాబీ పార్టీ తరపున బరిలోకి దిగుతారని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తర్వాత కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కి కొద్ది క్షణాల ముందే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. వెంటనే రాజీనామా చేసిన కొద్ది క్షణాల్లోనే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నందినగర్ లో భేటీ అయ్యారు. అయితే ఆ అనంతరం భవిష్యత్ కార్యాచరణ మీద, అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద కూడా ఆయన సుదీర్ఘంగా ఇరు నేతలు చర్చించారు. అనంతరం కూడా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన పార్టీలో చేరిన వెంటనే కూడా ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయనకు పదవి అయితే ఆఫర్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. ఆయన ఇప్పటికే ఆయన నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ కూడా పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జోరందుకుంది. దాదాపుగా ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా, నిన్న కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా కీలక నేతలతోని, అలాగే ఆయనకు మొదటి నుంచి అండదండలుగా నిలుస్తున్నటువంటి వేరో విభాగంతో కూడా ముఖ్యులతో భేటీ అయ్యారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క సమావేశం జరిగింది మాస్టర్ ట్యాంక్ లో. అనంతరం ఇవాళ కూడా పెద్ద గోల్కొండ దగ్గర ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కూడా అతనికి సన్నిహితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పార్టీలో కొనసాగిన వారు, అలాగే ఆయనకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన మంచి కోరుకునేవారు, వారితో ఇవాళ భేటీ అయ్యారు. ఆయన తదుపరి కార్యాచరణ మీద కూడా వారితో డిస్కస్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆయన్ను తన నమ్మి పార్టీలోకి చేరిన వారు కావచ్చు, ఇతర బహుజన ఐడియాలజీ ఉన్నటువంటి నేతలు ఏం అభిప్రాయపడతా ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ తో వెళ్తే బాగుంటా, లేదంటే ప్రత్యేకంగా ఒక పార్టీని స్థాపిస్తే బాగుంటుందా అనేటటువంటి, ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందా అనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా ఆయన ముందు 2 శ్రేణుల, ఆయన నమ్మినటువంటి శ్రేణుల ముందు, అలాగే స్వేరోల ముందు కూడా 2 అంశాలను కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బిగా పెట్టుకున్నట్లయితే తెలుస్తా ఉంది. మొదటిది బీఆర్ఎస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి తీసుకొని నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడం ఒకటైతే, మరొకటి కేసీఆర్ తోని వెళ్లకుండా కూడా అటు ఎన్డీఏ ఇండియా కూటమిల్లో లేనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ రాజ్యాంగానికి హాని చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే ఒక మూమెంట్ తీసుకురావాలి, రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అని కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో పార్టీ పెట్టాలా, లేకపోతే అటు ఎన్డీఏలో ఇండియా కూటమిలో లేనటువంటి బీఆర్ఎస్ అధినేతతో కలిసి నడవాలా అనేటటువంటి నిర్ణయానికి ఇంకా రాలేదు. అయితే దాదాపు రేపు బీఆర్ఎస్ లో చేరతారనేటటువంటి చర్చ ఒకవైపు నడుస్తూ ఉంటే కూడా ఆయన వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు, కీలక నేతలను కలుసుకుంటా ఉన్నారు, ఆయన సన్నిహితులతో వరుస భేటీలు అవుతా ఉన్నారు. అయితే కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా కేసీఆర్ తో అలాగే బీఆర్ఎస్ తో కలిసి నడుస్తా అని చెప్పారు. కానీ ఆ పార్టీలో చేరుతారా, లేకపోతే వేరే ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని కేసీఆర్ తో కలిసి నడుస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే కొద్ది క్షణానికి ముందే రాష్ట్ర అధ్యక్షుడు, ఏకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేయడం, వెంటనే కేసీఆర్ ని భేటీ కావడం, అనంతరం కూడా వరుసగా క్షణాల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైట్. ఎటువంటి బహుజన వాదాన్ని కూడా ఆయన ఎప్పటికీ వదిలిపెట్టను. అలాగే తనని నమ్మినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయను. ఎట్టి పరిస్థితుల్లో బీఎస్పీని అటు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోనివ్వకుండా బీజేపీ ఒత్తిడి చేస్తుంది. అందుకు కారణంగానే నేను పార్టీని వీడుతున్నానంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలించినట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బీజేపీలో చేరుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్సి సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి ఇద్దరు నేతలకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్కు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నాగర్ కర్నూలు, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరగా వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ కాంగ్రెస్లో చేరారు. తాజాగా ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతుండడం కలవరానికి గురిచేస్తుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి అంటీ ముట్టినట్టుగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని నేతలు ఒక్కొక్కరుగా వీడుతుండడంతో గులాబీ పార్టీని కలవరపెడుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ప్రజలకు సేవలు అందించి మరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి మరి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి టిఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2 పర్యాయాలు ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేశాం. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని మరి భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అబౌవ్ 57 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. దేవాలయాలకు 12,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అందుకే ఈరోజు తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో మేము ఒక క్యాంపెయిన్ నడపాలని నిర్ణయించుకున్నాం.
ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఏవైతే న్యాయంగా ఈ గ్యారంటీలు అమలు జరిగితే లబ్ధి పొందుతారో ప్రజలు, వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఏ గ్యారంటీల పేరుతో అయితే ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరికైతే మోసం చేశారో, ఆ ప్రజలను కలిసే కార్యక్రమము, వాళ్ళతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. ఆ దిశలోనే మేము పార్టీ తరఫున ముందుకెళ్తాం. దానికి ప్రధానమైనటువంటి మా ఉద్యమ నినాదము ప్రశ్నిస్తున్న తెలంగాణ. పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ ఈరోజు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మీట్ ది ప్రెస్ కూడా నిర్వహించాడు. కానీ అందులో మేమందరం ఎక్స్పెక్ట్ చేశాం గ్యారంటీల మీద జవాబు చెప్తాడు, కానీ గ్యారంటీల మీద దాట వేశాడు, తప్పించుకున్నారు. కానీ మేము మాత్రం గ్యారంటీ ఇస్తున్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామని మేము గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు జరిగేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు, ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని ఈ సందర్భంగా గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయింది. మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టు లోక్సభ ఎన్నికల నగారా మోగడంతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల ప్రకటన సమయంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అంటే లక్ష్మణ రేఖే. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఏం చేయొచ్చో ఏం చేయకూడదో చూద్దాం. లోక్సభలో 543 నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకటనతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో శాంతి భద్రతల మధ్య స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయడం తప్పనిసరి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో కులాలు, మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం కానీ, వైషమ్యాలు పెంచడం కానీ చేయకూడదు. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి అభ్యర్థి, ప్రతి రాజకీయ పార్టీ ఈ జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగాలు కల్పిస్తామని, తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీలు ఇవ్వడం కూడా నేరమే. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ మరో పార్టీ పైన, నాయకులపైన వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు. రాజకీయ పార్టీల విధానాలు,
కార్యక్రమాలు, గతంలో ఆ పార్టీలు చేసిన తప్పులను ఎత్తి చూపడానికే విమర్శలు పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాన్ని కానీ, ప్రజలతో సంబంధం లేని అంశాలను కానీ ప్రస్తావించకూడదు. తప్పుడు ఆరోపణలు చేయకూడదు. మర్యాదపూర్వకమైన భాషలోనే ఈ విమర్శలు ఉండాలి. కులాభిమానం, మత విశ్వాసాలను ప్రచారానికి వాడుకోకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి నిషేధం. ఓటర్లకు డబ్బు పంచడం, ప్రలోభ పెట్టడం, ఓటర్లను బెదిరించడం లేదా ఒకరి ఓటును మరొకరు వేయడం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా తప్పదు. రాత్రిళ్లు 10 గంటల తర్వాత ప్రచారం, లౌడ్ స్పీకర్ల వినియోగం, ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఇతర నాయకుల, పార్టీల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం కూడా నిషేధం. రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకోవడం, సమావేశాలకు భంగం కలిగించడం నిషేధం. అలాంటి చర్యలకు పాల్పడే పార్టీలు, అభ్యర్థులు, మద్దతుదారులపై చర్యలు తప్పవు. ఇతర పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించడం, ధ్వంసం చేయడం కూడా నిషేధం. అనుమతి లేకుండా ఇతరుల ఇల్లు, గోడలు, వేదికలను ప్రచారానికి వాడుకోవడం కూడా నిషిద్ధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వాహనాలు కల్పించడం వంటి చర్యలను అనుమతించరు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లే ఆ ప్రాంతంలో ప్రచారం నిషేధం. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు నుంచి బహిరంగ సభలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాజకీయ పార్టీలు తప్పనిసరి అనుసరించాల్సిన నిబంధనల్లో ఏదైనా సభ, ర్యాలీ, సమావేశం నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ర్యాలీ ఎప్పుడు మొదలవుతుంది, ఏ మార్గంలో ఉంటుందో సమాచారం ఇవ్వాలి. ఆ పక్షంలో పోలీస్ బందోబస్తు కల్పిస్తారు. లౌడ్ స్పీకర్లు వినియోగించుకోవాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి. అధికారంలో ఉన్న మంత్రులు ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోకూడదు. ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చుతో విమాన ప్రయాణం చేయడం నిషేధమే. ప్రభుత్వం డబ్బుతో పత్రికలలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమే. అన్ని పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడానికి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సి విజిల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. కోడ్ అమలు రీత్యా తనిఖీలు ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా పర్యటించాలని పేర్కొన్నారు. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఒకసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నారు. సీఎం జగన్ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడుతుండటంతో ప్రచారం ప్రారంభించేందుకు వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మేదరమెట్టలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడారు.
2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామని, ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనార్టీలకు 7 సీట్లు కేటాయించింది. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్మెట్ను ఫాలో అవుతున్నారు. మొత్తం 25 పార్లమెంటు సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. అందులో మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లను అదనంగా ఇచ్చింది వైసీపీ. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 24 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. ఏపీలో మరి కాసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. చిలకలూరిపేట ప్రజాగలం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. ఇప్పటికే ప్రజాగలం సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో ఈనాడు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో మనం అనేక విధాలుగా నష్టాన్ని చవిచూస్తూ ఉన్నాం. అవినీతిలో కావచ్చు, అదే మద్యంలో కావచ్చు, ఇసుకలో కావచ్చు, అనేక విధాలుగా ఈవేళ. మరోవైపు ప్రజాగలం సభకు కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి సభ వైపు వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి అంతా సభా వాహనాలమయమైంది. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరాక జరుగుతున్న తొలి సభ కావడంతో ముగ్గురు నేతలు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వైన్ విషయం కావచ్చు, సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా ఈ సభ ద్వారా గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఏపీ ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల జనంతో పాటు రాజకీయ వర్గాల దృష్టి మొత్తం ప్రస్తుతం చిలకలూరిపేట సభ వైపే ఉంది. వైసీపీ పాలనపై మోదీ స్పందన ఎలా ఉంటుందోనని చర్చ అంతటా జరుగుతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన రాష్ట్రంలో
రాజధాని లేకుండా అయోమయ పరిస్థితిని మనం చవిచూస్తూ ఉన్నాం. భారతదేశంలో అనేక రాష్ట్రాలు విడిపోయినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు. ప్రజాగలం సభ ద్వారా 3 పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగుతాయన్న విషయాన్ని బొప్పడి సభ వేదికగా బలంగా చాటి చెప్పనున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరించనున్నారు. కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అలానే బెంగళూరు కావచ్చు, ఈ రాష్ట్రాలు 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీ మళ్లీ జతకట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ 2 పార్టీలతో జనసేన కూడా జత కలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ముగ్గురు ఒకే వేదికపైకి వస్తున్నారు. 80,000 కోట్ల రూపాయల్ని యోగి గారు ఈవేళ మిగులు బడ్జెట్ని తీసుకొచ్చారు. ఇది అద్భుతమైనటువంటి పరిపాలనకు నిదర్శనంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిపాలన కావాలంటే, ఆంధ్ర రాష్ట్రం మరొక అద్భుతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. పరిపాలన సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. సీనియర్లను నిర్లక్ష్యం చేశారు. అనుభవాన్ని పక్కన పెట్టారు. ఇన్నాళ్ళు మేమేం చేసిన సేవలకు ఇదా మాకు ఇచ్చే గౌరవం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సీనియర్ నాయకుల మాట. వేదన కానీ 100 ఏళ్లకు పైబడిన పార్టీలో మాత్రం సీనియర్ నాయకులు మాకొద్దు టికెట్ బాబోయ్ అంటున్నారు. మేం అసలు పోటీలోనే ఉండమని అంటున్నారు. ఇంతకీ అలా అంటున్న పార్టీ ఏది? సీనియర్లంతా ముక్తఖండంతో పోటీకి దూరమని ఎందుకంటున్నారు? ఇక చూడండి, మీకే తెలుస్తుంది. అవును, ఎన్నికల వేళ టికెట్లు వద్దు బాబు అంటున్న సీనియర్లు ఉన్న పార్టీ ఒకటి ఉంది. పైగా అది 100 సంవత్సరాలకు పైనే రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ. బళ్ళు ఓడలు కావడం అంటే ఇదేనేమో. ఏపీలో ఎన్నికలు, పొత్తులు, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న వేళ ఆ జాతీయ పార్టీ నుంచి మాత్రం పోటీ చేసేందుకు సీనియర్ నాయకులు ముందుకు రావడం లేదట. అంతేనా, తాను పార్టీ పగ్గాలు చేపడితే ప్రభంజనం సృష్టిస్తానంటూ బీరాలు పలికిన ఆ సరికొత్త నాయకురాలు కూడా పోటీ వద్దు, ప్రచారం ముద్దు అంటున్నారట. ఇంతవరకు చూసిన దాన్ని బట్టి మీకు ఈ పార్టీకే అర్థమై ఉంటుంది ఆ పార్టీ ఏది, ఆ నాయకమని ఎవరు అని. అవును, మీరు ఊహించింది నిజమే. ఆ పార్టీయే ఏపీ కాంగ్రెస్. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఏపీలో రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్న వేళ అధికార పార్టీ తమ అభ్యర్థులను కూడా ప్రకటించిన సమయాన ఆ పార్టీ సీనియర్ నాయకులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కూడా తన అన్న సీఎం జగన్పై కారాలు మిరియాలు నూరారు. చురకత్తుల్లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. ఇదంతా ఆమె పీసీసీ అధ్యక్షురాలైన నెల రోజుల్లోపు. కానీ ఎన్నికల వేళ మాత్రం షర్మిల మౌనమే నా భాష, కాంగ్రెస్ మోగ మనసు అంటూ పాట పాడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జరగనున్న 175 శాసనసభ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు దరఖాస్తులు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. గెలుపోటములు పక్కన పడేసిన కాంగ్రెస్ నాయకులు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఏకంగా 1000 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడతామని దరఖాస్తులు చేసుకున్నట్లు చెబుతున్నారు. కానీ ఇందులో పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ లేకపోవడం కాంగ్రెస్ కి మింగుడు పట్టం లేదట.
ముఖ్యమంత్రి తన అన్నపై అంత ఎత్తున ఎగిరిన షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అభ్యర్థులను గెలిపించడం, రాష్ట్రంలో ఉనికిని చాటుకునేందుకు చేయవలసిన ప్రచారానికి పరిమితమవుతామని షర్మిల కాంగ్రెస్ అధిష్టానికి తేల్చి చెప్పినట్టు చెబుతున్నారు. నిజానికి ఎన్నికల్లో షర్మిలను తన తల్లి గతంలో పోటీ చేసిన విశాఖపట్నం నుంచి కానీ, పార్టీకి పట్టున్న రాయలసీమ నుంచి కానీ పోటీ చేయించాలని అధిష్టానం ఆశించిందని చెబుతున్నారు నేతలు. అయితే షర్మిల మాత్రం ఈ ప్రతిపాదనలకు ససేమిరా అన్నారని తెలుస్తుంది. తాను ఎన్నికల బరిలో నిలిస్తే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయలేనని మెలిగిపెట్టినట్లు సమాచారం. అంతేకాదు, పార్టీలో ఎవరైనా సీనియర్లు పోటీలో ఉంటే పీసీసీ అధ్యక్షురాలుగా వారిని విజయ తీరాలకు చేర్చాల్సింది తానేనని, ఇందుకు తన పోటీ అవరోధంగా మారుతుందని షర్మిల అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో అధికార మార్పు కోసమే తాను పనిచేస్తానని, అన్నను ఓడించడమే తన లక్ష్యమని కూడా అన్నట్టు చెబుతున్నారు. ఈ వాదనకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ముందు ఒకంత ఆశ్చర్యపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు పోటీ చేయకపోయినా కనీసం సీనియర్ నాయకులైన బరిలో నిలబడితే బాగుంటుందని అధిష్టానం భావించిందంటున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్లు కూడా ఇందుకు ముందుకు రాలేదని సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడిగి రుద్రరాజును విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసిందని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆయనకు అంగీకరించకపోవడంతో పాటు సీనియర్ నాయకులు ఇంతకు ముందు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారు పోటీ చేస్తే తాను కూడా సిద్ధమన్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు పీసీసీలోనూ అటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అనేక పదవులు పొంది ఆ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారు. ఇక మిగిలిన రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పళ్లం రాజు, శీలం, హర్షకుమార్ వంటి వారు పోటీకి ససేమిరా అంటున్నారని సమాచారం. వీరిలో ఎవరు పోటీకి సై అన్నా మిగిలిన సీనియర్లు ముందుకు వస్తారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. అయితే ఎవరి నుంచి పోటీకి సానుకూలత రాకపోవడం 100 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మిగిలిన గత వైభవంగానే చెబుతున్నారు రాజకీయ నిపుణులు. వేసవి వచ్చిందంటే ఎప్పుడు మామిడికాయలు వస్తాయని ఎదురు చూసే జనం ఎక్కువ. ఈ ఏడాది కూడా మామిడి రైతులకు కాలం కలిసి రాలేదు. ఖరీఫ్ చివరిలో కురిసిన వర్షాలకు తోడు నిషాన్ తుఫాను ప్రభావం, వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులకు శాపంగా మారాయి. మామిడి పూత పిందెలపై ప్రభావం చూపాయి. ఫలితంగా మునిపెన్నడూ లేనంతగా ఈసారి మామిడి దిగుబడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి తోటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రసిద్ధి. సుమారు 53,000 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. గత 5 ఏళ్ల నుంచి మామిడి రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి. 2020 భారీ వర్షాల కారణంగా పూత, పిందె పూర్తిగా రాలిపోయాయి. 2021, 2022వ సంవత్సరంలో కరోనా ప్రభావంతో విక్రయాలు లేక ధరపై ప్రభావం చూపింది. ఇక గతేడాది పూత కాస్త సంతృప్తిగా ఉండడంతో దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మామిడి తోటల్లో చెట్ల ఆకులు రాలిపోతున్నాయి, పూత రాలిపోతుంది. నల్లి తెగుల రూపంలో నష్టం ఎదురైంది. ప్రస్తుతం చిక్కగా వచ్చిన పూత వాతావరణం అనుకూలించక చివరకు చిగురుగా మారింది. దీంతో దిగుబడి ప్రారంభంలోనే రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కరోనా కాలం కానుంచి కూడా అసలు మా మామిడి తోటలో ఎంత పెట్టుబడి పెట్టినా కానీ పెట్టుబడి సొమ్ములు కూడా రావట్లేదండి. పాడైపోతుంది, కాబూ రావట్లేదు. తోట మొత్తం పూత పిండి మొత్తం మారిపోతుందండి, అసలు ఆగట్లేదండి. వడ్డీ తెచ్చి పెడుతున్నామండి, ఆ వడ్డీ మందం కూడా రావట్లేదు. ఇప్పుడు 3-4 సంవత్సరాలు కరోనా వచ్చిన కాడ నుంచి అసలు ఏం రూపాయి మిగట్లేదండి. వడ్డీ మందం కూడా రావట్లా. తోటలో అసలు మాట్లాడి పాడైపోయిందండి. కాతన కానీ చేతి రావట్లా, మొత్తం రాలిపోతున్నాయి. అసలు ఏం తెగుళ్ళు ఏమో అర్థం కావట్లేదండి. ఆకంతా మాడిపోతుంది, చెట్టు కాయలు మొత్తం మూతులు పగిలిపోయి అర్థం కాకుండా అవి మొత్తం రాలిపోతున్నాయండి. ఆకు మొత్తం వడబడిపోతుంది, ఎండిపోతుంది. అసలు పెట్టుబడి మందం కూడా రావట్లేదు. ఏం చేయాలా? ఈ విధంగా ఉందండి మామిడి తోట. కాతని ఆగట్లేదు, మొత్తం మూతులు పగిలిపోతున్నాయి. ఆ చెట్టు
చెట్టుకి అసలు 5-10 కాయలు కూడా లేవండి. పూత మొత్తం మాడిపోతుంది. ఒక్కో చెట్టుకి ఏమైనా ఉంటే 2-3 కాయలు సుమారు ఆగుతున్నాయి. పెద్దగా అసలు లేవండి. కాయ కూడా మొత్తం రాలిపోతున్నాయి. ఎన్ని మందులు తెచ్చి కొట్టినా కానీ ఆగట్లేదండి. వడబడిపోతుంది తోట మొత్తం. గతేడాది కొత్త దశలో నల్లి సోకిన దిగుబడి ఆశజనకంగానే ఉండడంతో ఈసారి కూడా అదే స్థాయిలో దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. కానీ పూత దశలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు తోడు నిసాన్ తుఫాన్ మామిడి తోటలపై ప్రభావం చూపాయి. పూతలకు కీలకమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు చీడపీడల ప్రభావం మామిడి రైతులకు శాపంగా మారాయి. వ్యవసాయ అధికారులను సంప్రదించి ఎన్ని మందులు వాడినా పిందె నిలవడం లేదు. మామిడి రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం పూసిన పూత చిగురుగా మారడంతో ఎక్కువ చోట్ల పూత కనిపించకుండా పోయింది. ప్రధానంగా ముదురు తోటల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు చెప్తున్నారు. దిగుబడి రాకపోతే మరోసారి తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ, మాది నారాయణపురం. బేతుపల్లిలో మాకు ఒక మామిడి తోట ఉంది. గత 4 సంవత్సరాల బట్టి ఈ యొక్క మామిడి తోట అనేది కాపు నిలవట్లేదు. పూత పోస్తుంది, పూత నిలవదు. పూత పోయిన పక్షంలో కాపు రాదు. ఆకులు ఆటోమేటిక్ గా వర్షాకాలంలో కూడా దీనికి ఆకులు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మంచి కాపు సీజన్, కానీ ఈ టైంలో కూడా ఆకు విపరీతంగా రాలిపోతూ ఉంది. దీనికి ఏజ్ అయిపోయింది అనుకోవడానికి ఏజ్ కూడా ఏం అయిపోలేదు. గట్టిగా 15 సంవత్సరాలు అట్లుంటాయి ఈ యొక్క చెట్ల ఏజ్ అనేది. మనం మడికట్టు విధానం పెట్టి మరీ నీళ్లు పెడతా ఉన్నాము. అయినా కానీ ఈ నీళ్లు సరిపోవట్లేదు అంటానికి లేదు. మడికట్టు విధానంలో నీళ్లు కడతా ఉన్నాం. ఆ టైంకి ఏ టైంకి అయితే స్పేర్ చేయాలో ఆ టైంకి స్పేర్ చేస్తూ దానికి కింద మందు ఇస్తూ ఈ రకరకాల మందులు వాడుతూ ఈ ఫెర్టిలైజర్స్ ద్వారా తర్వాత ఈ యొక్క అధికారుల ద్వారా తెలుసుకుని మరి వీటికి స్పేర్ చేస్తూ ఈ మందులు అందిస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలంలో విపరీతమైన ఆకు పెట్టి మంచి ఎగురుతో తోట బాగా పచ్చగా ఉంటది. మళ్ళీ పూత టయానికి వచ్చేసరికి మొత్తం ఆకంతా రాలిపోతూ ఉంది. ఎందుకు రాలిపోతుందో, ఏ మందులు కొట్టాలో, ఎన్ని మందులు అయినా ఉపయోగం ఏం కలపట్లేదు. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో మామిడి తోటలు ఉంచే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు రైతులు. అలాంటి సమయంలో ఏదో రకంగా మామిడి తోట అనేది ఫ్యూచర్ ఉంటది అనే ఉద్దేశంతో ఈ మామిడి తోటల్ని మనం ఎలాగోకలా బ్రతికియాలి, దీని ద్వారా పంట వచ్చినా రాపోయినా దీన్ని మామిడి తోట అనేది అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో మేము కొంతమంది రైతులు వీటిని కాపాడదాం అనుకున్న టైంలో, ఈ పూత రాని టైంలో మనం ఎంతో పెట్టుబడి పెట్టినా పూత కాపు నిలవని పక్షంలో ఇటు నుంచే పరిస్థితి కనపట్లేదు. కావున దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క మామిడి తోటలోని రైతుల్ని ఏదో ఒక రూపంలో ఆదుకోవాల్సిందిగా చిన్న విజ్ఞప్తి. అంతు చిక్కని చీడపీడలతో మామిడి దిగుబడి దక్కడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు లేక రాష్ట్రంలో చాలా మేరకు మామిడి తోటలు అంతరించిపోతున్నాయి. ఉన్న మామిడి తోటల సంరక్షణకు, తెగళ్ల నివారణకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మామిడి తోటలను సందర్శించి రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు, సూచనలు అందించాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా 9వసారి. ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై నిన్న విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. కోర్టు ఆమెకు ఈ నెల 23 వరకు కస్టడీ విధించింది. మార్చి 21న కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. अरे बिश्नोई जी हटो बीच में से, बिश्नोई जी हटो बीच में से। हाँ हाँ अरे मैडम प्लीज। అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్తో పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు యుఎస్ చరిత్రలో నిలిచిపోనున్నాయన్నారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని తెలిపారు. బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఓహాయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోమని తెలిపారు. 100% దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే
అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్ లివిటీ వివరణ ఇచ్చారు. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్ సానుభూతి ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం తప్పుపట్టింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఆయన మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారని వ్యాఖ్యానించారు. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావలసిన ప్రతినిధుల మద్దతును డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ సాధించారు. నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో వీరు తలపడనున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.